వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీ అందరు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పైన తెలంగాణ ప్రజల చూపు మొత్తం కూడా ఉంది. ఎవరు గెలుస్తారు అనేది చాలా క్యూరియాసిటీతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ వైపు ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ, తర్వాత ఇండిపెండెంట్ ఆస్పిరెంట్స్ అండ్ మా నిరుద్యోగులు. సో వీళ్ళందరి మధ్యలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నడుస్తూ ఉంది. మనకు సమయం కూడా ఇంకెక్కువ లేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 3 రోజులు మాత్రమే సమయం ఉంది ప్రచారానికి. అండ్ నిరుద్యోగుల మీద కేసులు పెడతా ఉన్నారు ప్రచారం చేస్తూ ఉంటే. గ్యారంటీ కార్డ్స్ పట్టుకొని, దొంగ హామీలు పట్టుకొని, ముఖ్యంగా నిరుద్యోగుల హామీలు అప్పుడు చూసినట్లయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. తర్వాత ఏదో ఆశ చూపించారు. 46 జీవో ఇగో మేము ఉన్నాం కదా, వాళ్ళు తంతే కుడికాలతో తంతే ఎడమ చేతితోటి మేము పిలిపించుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 46 జీవో రద్దు చేస్తామన్నారు. 29 జీవో సవరిస్తామన్నారు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అంటే 4 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండాలి. కానీ 70,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినామంటున్నారు. కానీ మన నిరుద్యోగులు మాత్రం మాకు ఎటువంటి ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదని చెప్తున్నారు. సో ఇన్ని కాంట్రవర్సీస్ మధ్యలో యూత్ డిక్లరేషన్ ఇస్తామన్నారు. యూత్ డిక్లరేషన్ కూడా ఇప్పటివరకు దిక్కులేదు సరి కదా. నిరుద్యోగ భృతి కూడా ఇప్పటి వరకు అధోగతి పాలైంది. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులు ఎట్లనైనా సరే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అధికార పార్టీకి మొట్టికాయలేస్తూ అధికార పార్టీకి యాంటీగా ఇన్ సెన్స్ వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళ నిరుద్యోగులకు ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, నిరుద్యోగ భృతి రాకపోవడం కావచ్చు, లేకపోతే జీవోలు సవరించకపోవడం కావచ్చు, రద్దు చేయకపోవడం కావచ్చు. సో రకరకాల అంశాలపైన మా నిరుద్యోగులకు వేయండి, మాకు ఉద్యోగం లేదు, వీళ్ళకి ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగం లేని వాళ్ళకి వేయండి, మమ్మల్ని ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు వాడుకొని మోసం చేసినాయి, ఎన్నో కళలతోటి మేము టీషర్ట్లు వేసుకొని బస్సు యాత్ర చేసి మరి మేము బీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్ని గెలిపిస్తే వీళ్ళు ఎడమ కాలుతోటి మమ్మల్ని తన్నారు. సో నిరుద్యోగుల నిరుద్యోగుల అందరి తరపున ఆస్మా ఇక్కడ జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేసి అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి ముచ్చమటలు పట్టిస్తుంది. ఎంత అంటే మొన్న మనం చూసాము, కొంతమంది నిరుద్యోగుల జేఏసీ తరపున హామీల కార్డులు పట్టుకొని వీళ్ళు మోసం చేశారని చెప్పి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద కాంగ్రెస్లో కొంతమంది ఈ నవీన్ యాదవ్ అనుచరులు గుండాగిరి చేసుకుంటే వాళ్ళ మీద దాడి చేశారు. నిన్న ఆస్మా వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటే ఇక్కడ అక్రమ కేసులు వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడము, ఇట్లాంటివి ఏదో రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు? భయం. ఓడిపోతామన్న భయం ఉన్నప్పుడు ఎట్లా ఓట్లు చీలితే ఆస్మా గెలుస్తుందా లేదా అని పక్కన పెడితే షీఈ్ అ ఫైటర్. తను ఫైట్ చేస్తుంది, గెలవాలని తాపత్రయపడుతుంది. ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే గెలిచి తీరుతుంది కూడా. కానీ ఎక్కడ మళ్ళీ ఓట్లు చీలుతాయేమో అన్న భయానికి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా తట్టుకొని మన మైనారిటీ బిడ్డ ఆస్మా ఇక్కడ జోరుగా నిరుద్యోగులు అందరు కలిసి ఎక్కడో దిల్సుఖ్ నగర్లో ఉన్న వీళ్ళందరూ రోజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆస్మా ఇచ్చే హామీలు ఏంటి? కాంగ్రెస్ హామీలు ఏమి ఇచ్చినాయో మనకు తెలుసు. 7వ గ్యారంటీగా చెవులో పువ్వు పెట్టింది. సో ఆ చెవులో పువ్వు ఎప్పుడెప్పుడు తీసేసుకోవాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవైపు. అండ్ ఇటు బీఆర్ఎస్ కూడా ఏదో ప్రచారం చేస్తూ ఉంది, అది ఇదని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైనటువంటి హామీలను గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆస్మా ఇచ్చే హామీలు ఎందుకు? ఆస్మా అసలు ఎందుకు ఇక్కడ నామినేషన్ ఇండిపెండెంట్గా వేయాలనుకుంది? సో దానికి కారణాలు ఏంటి అని మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. ఇంట్రడక్షన్ నేను లేట్గా వచ్చినా లేటెస్ట్గా చెప్పినా. అవునక్క, నిజమే. ఎలా నడుస్తుంది నీ ప్రచారం? ఎలా నడుస్తుంది? థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే టీవీకి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఏ మీడియా ఛానల్ కూడా, మా చుట్టూ తిరిగే మీడియా ఛానల్ కూడా ఈ రోజు దాకా మా కోసం రాలే. మీరు ఫస్ట్ టైం మా కోసం వచ్చిర్రు, అందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మొన్న ధర్నాలు, నిరసనలు, ఏ నిరసనలు తెంపినా మీడియానే మమ్మల్ని హైలైట్ చేసింది. కానీ ఇప్పుడు ఆ మీడియా మొత్తం ఎందుకో కానీ అసలు మమ్మల్ని పలకరిస్తలేదు. ప్యాకేజ్ ఇవ్వనుంటే నువ్వు కూడా ఏమన్నా 3 లక్షలు 4 లక్షలు మా దగ్గర ప్యాకేజ్ కాదా, ప్యాకేజ్ కి ఉన్న కవర్ కూడా లేదన్నట్టు. సో నీ దగ్గర ప్యాకేజ్ లేకపోయినా మాట్లాడే శక్తి ఉన్నది. సో నీ మేనిఫెస్టో ఏంటి? నీ బ్యాలెట్ బాక్స్ నెంబర్ ఏంటి? నీ గుర్తు ఏంటి? అసలు నువ్వు జూబ్లీ హిల్స్లో ఎందుకు పోటీ చేద్దాం అనుకుంటున్నావు? నీ ఇన్స్పిరేషన్ ఎవరు?
ఇన్స్పిరేషన్ మొత్తం మా నిరుద్యోగులే. ఎందుకంటే ఏ పార్టీని నిలబెట్టాలన్నా ఏ పార్టీని కూలగొట్టాలన్నా మా నిరుద్యోగులే. ఇప్పుడు ఆ నిరుద్యోగులు నా వెంట ఉన్నారు. ఇంతకు ముందు బీఆర్ఎస్ వెంట ఉన్నప్పుడు బీఆర్ఎస్ గెలిచింది, బీఆర్ఎస్ ని బొందబెట్టినప్పుడు కాంగ్రెస్ గెలవాలనుకున్నప్పుడు కాంగ్రెస్ ని గెలిపించారు. అదే నిరుద్యోగులు ఈరోజు నా వెంట ఉన్నారు. ఖచ్చితంగా నేను గెలుస్తాను నేను చెప్పగలుగుతా. ఎందుకంటే వీళ్ళు విద్యా వైద్యం పైన ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది మనకు అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకు కూడా తెలుసు. ప్రతిరోజు వాళ్ళు చెప్పే విషయాలన్నీ మీరు గమనిస్తున్నారు. ప్రతి నాయకుడి మాటలు కూడా మీరు కూడా వింటున్నారు, మేము కూడా వింటున్నాం. వాళ్ళు ఇచ్చే దొంగ హామీలు అమలు చేయకుండా ఈరోజు నిరుద్యోగుల్ని రోడ్లు పట్టించారు. వైద్యం అందక ఎంతో మంది చనిపోతున్నారు. ఉస్మానియా గాంధీ హాస్పిటల్ చుట్టే ఎంతమంది పేషెంట్లు తిరగాలి? ఇక్కడ జూబ్లీ హిల్స్ లో 4 లక్షల ఓటర్లు ఉన్నప్పుడు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు లేదు? రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు లేవు? హాస్టల్స్ లేక చాలా మంది నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అంతా చదువుకున్న 10th తర్వాత ఇంటర్ డిగ్రీ ఇలాంటివి చదువుకుందామన్నా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. ఇప్పుడు అది ఆగిపోయింది. వయసు ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఆయన హయాం నుంచి నడిచి ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలన్నీ ఆగిపోయినాయి. ఇవి ఆగిపోవడం వల్ల నిరుపేదలకి నష్టం జరుగుతుంది కానీ మీలాగా ఉన్నోళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా? మీరు అదే ఏసీ కార్లు వేసుకొని మంచిగా దర్జాగా తిరుగుతున్నారు. కానీ నిరుపేద విద్యార్థులు నిరుపేదలు ఇక్కడ నష్టపోతున్నారు. విద్యకి వైద్యానికి వీళ్ళు దూరం అవుతున్నారు. దీని ద్వారా మా జీవనం ఎట్లా కొనసాగుతుంది? చదువు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎట్లా బాగుపడుతుంది? విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు మరి? విద్యాశాఖ మంత్రి కదా ఆయన దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఏదో ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే ఆయన ఏదో బాగు చేస్తాడు అన్నట్టు హుటాహుటిన ఈయనకు మంత్రి పదవి ఇచ్చిండు. అదే విద్యాశాఖ మంత్రి ఇవ్వనుంటివి మరి విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇవ్వలే? మరి ఓన్లీ ఆయనకి ఏ మంత్రి పదవి ఇచ్చిండో తెలియకుండా డైరెక్ట్ ప్రమాణ స్వీకారం చేయించారు. అది ఉంటుందా ఉడుతుందా కూడా తెలియదు. అలాంటిది జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో భాగంగా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఏం అవసరం? అంటే మైనార్టీ ఓట్లని ఇక్కడ ఆయన సైడ్ చేసుకుందామనే ఉద్దేశమే కదా. అంత మాత్రాన మైనార్టీ ఓట్లు పడతాయా? వాళ్ళకి కావాల్సింది మైనార్టీ డిక్లరేషన్. ఇది అమలు చేస్తే అప్పుడు పడుతుండేనేమో. ఇవన్నీ అమలు చేయకుండా ఆయనకు ఉద్యోగం ఇస్తే మాకు ఉద్యోగాలు ఇచ్చినట్ట. మైనార్టీ బిడ్డలందరికీ మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రా ఏమన్నా? మైనార్టీ బిడ్డలకు అన్యాయం చేసుకుంటూ మీరు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి మాకు ఇచ్చినాము, మేము మైనార్టీలకు న్యాయం చేస్తున్నాము, కాంగ్రెస్ అంటేనే మైనార్టీలు అంటేనే కాంగ్రెస్ అన్నట్టు ఈ డైలాగులు ఎందుకు? మైనార్టీల కోసం మీరు ఏం చేసిరో చెప్పండి. కబ్రస్థాన్ కోసం జాగా కేటాయించని మీరు ఈ రోజు మైనార్టీ అంటే కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటది అంటే కాంగ్రెస్ ఫస్ట్ పుట్టిందా ముస్లింలు ఫస్ట్ పుట్టిందా? మొత్తాన్ని మా జాతిని అవమానించే క్రమం ఇది. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 130,000 ఓట్లు మైనార్టీస్వే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మైనార్టీస్ని కాకా అయితే పడుతున్నారు. బట్ ఇప్పటివరకు ఆ శ్మశాన వాటిక కూడా ఎక్కడిచ్చారు అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అండ్ 70,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పి ప్రచారంలో చెప్తా ఉన్నారు. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆస్మా బీఆర్ఎస్ కోసం పనిచేస్తుంది అంటే నిరుద్యోగులందరూ వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి పెయిడ్ బ్యాచ్తో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బలంగా వినిపిస్తున్నటువంటి ప్రచారం ఇది. సో దీని గురించి వాళ్ళు మాట్లాడుకొని నరం లేని నాలుక వాళ్ళది ఎంతైనా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ధైర్యంగా ఇండిపెండెంట్గా ముందుకు వచ్చినప్పుడు అది స్వీకరించడం కోసం కష్టమవుతుంది. ఇప్పుడు నా వల్ల వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది కదా, ఇప్పుడు నన్ను ఎట్లనో బ్లేమ్ చేస్తే భయపడుతుంది అనే ఉద్దేశం ఆల్రెడీ మా నిరుద్యోగుల్ని భయపడే ప్రయత్నాలు కూడా చేసిరు పోలీసులతోటి. అట్లా కూడా భయపడలేదు, మేము ముందుకు వచ్చి కొట్లాడుతూనే ఉన్నాము. ఇంకొకటి ఏమంటే బీఆర్ఎస్ చేయిస్తుంది, బీజేపీ చేయిస్తుంది అంటే మీరందరూ ఒకటే కదా, మీరందరూ ఒకటే, మమ్మల్ని అంటే ఎట్లా? మీరందరూ ఒకటే. ఎవరెవరికో అమ్ముడు పోయి మమ్మల్ని అంటారు. మీరు ఇప్పటికిప్పుడు నిన్న జరిగిన సభలో కూడా బండి సంజయ్ గారు ఏమన్నారంటే టోపీ పెట్టుకున్న వాళ్ళని ఓటు అడగడం కంటే నేను నా గొంతు కోసుకుంటా అంటారు. అంటే ఈ ఓట్లన్నీ కాంగ్రెస్కి ఏమనే కదా అర్థం. ఇండైరెక్ట్ గా మీరు మాకు ఓటు వేయకండి ముస్లింలు, మీరు మీ ఓట్లని కాంగ్రెస్కి ఏమనే కదా అర్థం. ఇప్పుడు అట్లే ఉంది పరిస్థితి. మీరు ఒకటై మీరు పంచుకొని మీరు కబ్జాలకు అన్ని మాట్లాడుకొని సెటిల్మెంట్లు చేసుకొని ఇప్పుడు మా మీద పడతారేంది? మేమే కనుక మీకు అమ్ముడు పోతే ఈరోజు మాకు ప్రచార రథాలు ఉంటుండే కదా, మాకు కూడా సపరేట్ కాన్వాయ్ ఉండి మేము కూడా హంగు ఆర్భటాలు చేసుకుంటూ పోయేటోళ్ళం. ఇట్లా మొత్తం ఒక పాంప్లెట్ పట్టుకొని ఇక 4 అడుగులు వేసుకుంటూ ప్రతి ఇంటింటికి ఎందుకు తిరుగుతాం? మేము కూడా రోడ్ల మీదే ప్రచారాలు చేసేటోళ్ళం కదా. ఇంటింటికి తిరుగుతాం. ఎంతమంది సపోర్ట్ ఉన్నారు? వీళ్ళందరూ కూడా నిరుద్యోగులే కదా, నిరుద్యోగులే మొత్తం అంతా కూడా అంతా నిరుద్యోగులే. ప్రతిరోజు ఇక ఫుడ్కి దానికి ఇబ్బంది అయి కూడా తినక కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక పూట తింటాము, ఒక పూట తినము, అయినా సరే ప్రచారం మాత్రం
మేము మా వంతుగా ప్రతి ఇల్లు తిరిగి వీళ్ళు చేసిన అన్యాయాలను చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం మేము. అన్యాయాన్ని చెప్తున్నారు ఓకే, మరి నువ్వు ఇచ్చే హామీలు ఏంటి? ఒకవేళ నీకు ఓటేస్తే నువ్వు దేనికోసం కొట్లాడుతావు? ఇప్పుడు ఒక్కటే లాజిక్, ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం మేనిఫెస్టో ఏదైతే తయారైందో అది మా నిరుద్యోగుల సమక్షంలోనే తయారైంది. వాళ్ళ మేనిఫెస్టోని అమలు చేస్తలేరు కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే మేము అమలు చేసి చూపిస్తాం. అది మేము రాసిన మేనిఫెస్టో, అది మా మేనిఫెస్టో, మా ఆలోచననే కాబట్టి అదే మేము అమలు చేసి చూపిస్తాం. విద్యా వైద్యం పైన ప్రత్యేక దృష్టి సాధిస్తాం మేము. సో ఏంటి నీ గుర్తేంటి, మీ నెంబర్ ఏంటి? నా గుర్తు బ్యాటరీ టార్చ్, సీరియల్ నంబర్ 33. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వ్యూవర్స్ అందరికి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నీకు ఓటేయాలంటే ఏ నెంబర్ నొక్కాలి? నాకు ఓటేయాలంటే 33 సీరియల్ నంబర్, అస్మా బేగం, బ్యాటరీ టార్చ్ సింబల్. ఇది థర్డ్ బ్యాలెట్ లో ఫస్ట్ ఉంటది, నాదే ఫస్ట్ ఉంటది. థర్డ్ బ్యాలెట్, థర్డ్ ఈవీఎం, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవి దాటిన తర్వాత థర్డ్ లో ఉంటది, ఫస్ట్ నాదే ఉంటది, ఇదే ఫోటో ఉంటది. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకి నేను ఇదే తెలియజేస్తున్నా, ఇదే నా సింబల్, ఇట్లానే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా 33 సీరియల్ నంబర్ కి ఓటేయగలరు అని చెప్పేసి కోరుకుంటున్నా. సో 33 సీరియల్ నెంబర్ నొక్కితే మీకు ఇక్కడ ఓటు పడినట్టు లెక్క. సో నేనే ఓటేసినాను. సో సింబల్ వచ్చేసి టార్చ్, అంటే నిరుద్యోగుల జీవితాల్లో వెలుతురు నింపేదే ఈ టార్చ్. సో తప్పకుండా మీరందరూ ఆస్మాకి ఓట్లేసి గెలిపియండి అని చెప్పి ఓకే టీవీ తరపున నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆస్మా తరపున. అండ్ అలాగే ఫైనల్గా ఆస్మా, ఒకవైపు బీఆర్ఎస్ మాటల యుద్ధం చూస్తున్నావు, ఇంకోవైపు కాంగ్రెస్ వాళ్ళని చూస్తున్నావు, ఇద్దరు జోరుగా బండబూతులు తిట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడేమో మాగంటి సునీత గారు అసలు రెండో భార్య, మొదటి భార్య నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఏదో ఇన్ని రోజులు రాలేదు బట్ ఇప్పుడు వచ్చి చెప్తా ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇది కాంగ్రెస్ చేసిన కుట్ర అంటారు. ఇవన్నీ ఎలా చూస్తున్నారు మీరు? అంటే వీళ్ళు మాటలు తిట్టుకోవడము, రేవంత్ రెడ్డి కేటీఆర్ని తిట్టడం చెత్తనా కొడుక అని, కేటీఆర్ వచ్చేసి రేవంత్ని తిట్టడము, ఎట్లా కనబడుతుంది రాను రాని ఇదంతా కూడా? ఈ చెత్తగాలను గెలిపించుకోవడమే మనం చేసిన తప్పు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటే మనకి ప్రచారానికి ఇంకా మంచి వే దొరికినట్టు కదా. తిట్టుకోండి, షోలు పెట్టి ఒకరినొకరు తిట్టుకునే పనులనే మీరు ఉండండి, మేము ప్రచారాలు చేసుకుంటాం. డోర్ టు డోర్ మేము ప్రచారం చేసుకుంటాం. మీ తిట్లే మాకైతే అదే పెద్ద ఆశీర్వాదం అనుకుంటున్నాం. మీరు అట్లే తిట్టుకోండి, ఒకరినొకరు ఇంకా బలంగా తిట్టుకోవాలి, మీరు ఇంకా కొట్టుకోవాలి. ఎందుకంటే ఇద్దరు తప్పు చేసిరు నిరుద్యోగుల పట్ల, ప్రజల పట్ల. కాబట్టి మీరు ఇంకా దిగజారిపోయారు, చెత్తనా కొడుకులు అనే స్టేజ్ కి మీరు దిగజారిపోయారు. ఒకరినొకరు దూషించుకోవడము. అసలు ఎన్నికల కమిషన్ స్పందించాలి దీనిపైన. వ్యక్తిగత దూషణలు చేయొద్దు కదా. అలాంటప్పుడు వీళ్ళు దూషించుకుంటుంటే మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? మరి మాలాంటి సామాన్యులకు ఉన్న రూల్స్ ఈ పార్టీ అధికారులకు ఎందుకు లేవు? ఎవరో నిన్న ఇబ్బంది పెట్టినట్టు తెలిసింది. ఎవరు? మీ వాళ్ళని పోలీసు వాళ్ళు, ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీరు ఎందుకు 60,000 ఉద్యోగాలు ఇస్తున్నప్పటికీ మీరు ఇక్కడ వచ్చి ఎందుకు కొట్లాడుతున్నారు, ఇక్కడ వచ్చి మాకు ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పేసి చేస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ నుంచి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళని కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టి వాళ్ళని విదూష పదజాలాలతో దూషించి ఎస్టీ అని అట్లా లంబడోడా అది దాన్ని దూషించారు. బాలకోటనని ఆయన మీద కేసులు కూడా పెట్టిరు. ఇది చాలా తప్పని చెప్తున్నా. ఎందుకంటే ప్రచారం చేయడానికి వచ్చిన ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగులు బస్ యాత్రలు చేసిరు. మరి అప్పుడు కేసులైనా కాలేదు. మరి ఇప్పుడు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా నలుమూలల ఉన్న జిల్లాల నుంచి వస్తారు, వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేస్తారు. అట్లాంటప్పుడు ఇప్పుడు మాత్రమే కేసులు ఎందుకు అవుతున్నాయి అంటే మీరు అప్పుడు అధికారంలో లేరు, కానీ మీరు చేస్తే మాత్రం అది మీకు కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు మీ మీద ఇతరులు చేస్తే మాత్రం తప్పు అనిపిస్తుందా? నిరుద్యోగులే చేస్తున్నారు కదా, మీకు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేశారు. చాలా భయపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళని కూడా వెనకాల వస్తే మీకు ఖచ్చితంగా కేసులు పెడతాము, మీరు రాకండి అని చెప్పేసి భయపడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాను నేను, పోలీస్ స్టేషన్ లో అయితే ఇచ్చాను. అభ్యర్థి తరపున వచ్చిన వాళ్ళని బెదిరియడం నన్ను బెదిరించలేదు కానీ నా వెనకాల ఉన్న అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ లీడర్ అట ఒక ఆయన వచ్చి కూడా అట్లే అంటున్నాడు, మీరేంది బాగా ఇది చేస్తున్నారు, సరే చూస్తున్నాం మేము కూడా, అయినా భరిస్తున్నాము, మీరు ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అంటే, అయ్యా నువ్వెంత కష్టపడ్డావో మేము కూడా అంతే కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. ఈ రోజు అప్పుడు ప్రచారాలు చేసినట్టే ఇప్పుడు వచ్చి ప్రచారాలు చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు తీసి చూడు, గత చరిత్ర తీసి చూస్తే తెలుస్తుంది అక్కడ నిరుద్యోగుల పాత్ర ఉందా లేకపోతే నీలాంటి కార్యకర్తల పాత్ర ఉందా తెలుస్తుంది. నీకు భయపడేది అంత చేస్తున్నట్టు
భయపడే చేస్తున్నారు మరి. అంతే భయం లేకపోతే మాకు ఎదురు ఎందుకు వస్తారు వాళ్ళు? ఎదురొచ్చి ఆపే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు? డైవర్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కావాలని మనకు అఫిడవిట్ లో మన నంబర్స్ పెడతాం. ఎట్లా ఫోన్లు చేస్తున్నారు అంటే అసలు ఏదో వాళ్ళకి బాకున్నా అన్నట్టు చేస్తున్నారు. మీరు మాకు బాకున్నారు అయ్యా, ఉద్యోగాలు బాకున్నారు, మాకు రావాల్సిన పథకాలన్నీ బాకున్నారు, హామీలన్నీ బాకీ ఉన్నారు కాబట్టి నిరుద్యోగులు బాకీ కార్డులు పంచుతున్నారు. తప్పేముంది? ఆ వాటి గురించి మాట్లాడకుండా మీరందరూ నిరుద్యోగులు కాదు, నిరుద్యోగులు కాకపోతే ఎవరు మరి? అవును, కొందరికి కొన్ని పార్టీల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏబీవీపీ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, బీఆర్ఎస్వి ఉంది, చాలా బీజేవైఎం ఉంది. వీళ్ళంతా నిరుద్యోగులు కాదా? చదువుకునేటోళ్ళు కాదా వాళ్ళు? నిరుద్యోగుల పక్షాన ఎవరు కొట్లాడినా మేము నిరుద్యోగులుగా స్వీకరిస్తాం. మాకు పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళు వచ్చి మేము నిరుద్యోగులం అంటే ఖచ్చితంగా వాళ్ళని స్వీకరిస్తాం. మేము ఫైనల్గా నీకు ఓటు ఎందుకు వేయాలి? నాకు ఎందుకు ఓటేయాలంటే, ఇలాంటి చదువు వచ్చిన దద్దమ్మలు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వాల్లో. చదువు రాని దద్దమ్మలు కొందరు ఉన్నారు. తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. అన్నీ తెలిసినా కావాలని చేసేటోళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మన సమస్యల్ని చెప్తుంటే ఆ జీవోలు అర్థం కాక ఇది ఏ సర్వే నంబర్ అయ్యా అనే స్థితికి వచ్చిరు వాళ్ళు. అంటే సర్వేలు, భూములు వీటి మీద ఉన్నారు వాళ్ళ ఆలోచన మొత్తం. ఆ జీవోలు చదువుకున్న వాటి పట్ల ఆ జీవోల వల్ల నష్టపోతున్నామని మేము చెప్తుంటే ఇది ఏ భూమి సర్వేలో ఉంది అనే స్థాయికి వాళ్ళు ఉన్నారు. రేపు ఏమవుతుందంటే ఇన్కమ్ సర్టిఫికెట్లకి, క్యాస్ట్ సర్టిఫికెట్లకు కూడా వీళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తారు. ఆ స్థితికి దిగజారిపోతారు. ఇలాంటి వాళ్ళు అక్కడ ఉండడం కంటే అసెంబ్లీలో మాలాంటి నిరుద్యోగులు ఎవరైనా సరే, నేననే కాదు, ఎవరున్నా చదువుకున్న వాళ్ళు ఉంటే అక్కడ బాగుపడుతుంది. ప్రశ్నించే గొంతుకు అక్కడ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అది నేను ఉండాలని చెప్పేసి నాకు కూడా కొంచెం స్వార్థం ఉంటుంది కదా, నేనుంటే బాగుంటుంది అని నాకు కూడా అనిపిస్తుంది. నేను ఉండాలని నేను కోరుకుంటున్నా. మొదటి అడుగు వేసిన. సతాయించలేదు, ఆఫర్ చేసిరు విత్డ్రా చేసుకోమ్మా అని చెప్పేసి. ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళతో కాల్ చేయించారు. అయినా సరే విత్డ్రా చేయించుకోలేదు. ఆ తర్వాత అప్రోచ్ అయ్యి మళ్ళీ నువ్వు విత్డ్రా చేసుకోలేదు కానీ కొన్ని ఆఫర్స్ ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, నీకు ఉద్యోగం ఇస్తాము అంటే నేనన్నా ఈ చదవకపోయినా ఉద్యోగం ఇస్తారా అంటే బీఆర్ఎస్ చేసిన తప్ప ఇప్పుడు మీరు చేస్తున్నారు. అంతే కదా అక్క? ఇప్పుడు అదే చెప్పిన, చదవకపోయినా ఉద్యోగం ఇస్తారు, నాకు పెళ్లి చేస్తారట, నా చెల్లె పెళ్లి చేస్తారట, నేను సైడ్కి సైలెంట్గా ఉండి ప్రెస్ మీట్ పెట్టాలంట. ఇదంతా కేటీఆర్ చేయిస్తున్నాడు, కేటీఆర్ ఆడిన డ్రామా అని. అసలు కేటీఆర్ ఎవరు, బీఆర్ఎస్ ఎవరు నన్ను అడిగితే నేను ఎప్పుడో 6 నెలల క్రితం నేను చెప్పిన, మాగంటి గోపీనాథం గారు మరణించిన తర్వాత మా నిరుద్యోగ సభలో చెప్పిన. ఆ సభకు మీరు కూడా వచ్చారు, అన్ని ఛానల్స్ వచ్చినాయి. ఆ సభలో నేను అనౌన్స్ చేసిన, మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో మేము అప్లై చేసుకోవాలా అని. నేను అదే చేసి చూపించిన. అలాంటిది కేటీఆర్ పెట్టినని నేనెందుకు చెప్తా? కేటీఆర్ వేయించిండని నేనెందుకు చెప్తా? నాకేం అవసరం? అసలు కేటీఆర్ వేయించిండనే? కేటీఆర్ వేయించినప్పుడు నేనెందుకు చెప్తా? నేను చెప్పాను, నేను ఒప్పుకోనని చెప్పిన. అట్లా కూడా భయపెట్టే ప్రయత్నాలు చేసిరు. నువ్వు మంచికి మంచి, చెడుకి చెడు ఉంటాం మేము అంటే, ఆ చెడుకి మేము ఇంకా చెడులం, ఇంకా చెడులం. తగ్గేదే లేదు నిరుద్యోగులం, అస్సలు తగ్గేదే లేదు. సో విన్నారు కదా, ఒక్క నిరుద్యోగి ఆస్మా ఒక జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనే ప్రచారం చేసి నామినేషన్ వేస్తూ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా ఆస్మాకి సపోర్ట్గా తిరుగుతూ ఉన్నారు. దీని ఒక్కటి తిరుగుతూనే నామినేషన్ వేసి అధికార పార్టీ భయపడుతోంది. చెమటలు పడుతున్నాయి, విత్డ్రా చేసుకోమంటున్నారు, తిడుతున్నారు, బండబూతులతో దూషిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ఊరూరున నించోని అప్పుడు చేసే యాత్ర ఏదో ఇప్పుడు వాళ్ళ కోసం చేసుకొని నించుంటే మరి వీళ్ళు తట్టుకుంటారో, కాంగ్రెస్ పార్టీ వదిలేసి పారిపోతారో, తెలంగాణ వదిలేసి పారిపోతారో, ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఆస్మాకి సపోర్ట్ చేయండి. సో టార్చ్ గుర్తుకు బ్యాలెట్ నెంబర్ 33 టార్చ్ గుర్తుకి ఓటేసి గెలిపియండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.